శ్రీవారి లడ్డూ కల్తీపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వెంకటేశ్వర స్వామికి అపవిత్రత చేస్తే మీరు సహిస్తారా అని ప్రశ్నించారు. 5 ఏళ్లు కల్తీ నెయ్యితో ప్రసాదాలు పంచారని బాధేస్తోందన్నారు. బాత్రూంలు క్లీన్ చేసే కెమికల్స్ తో లడ్డూలు చేశారని తెలిపారు. శ్రీశైలం ప్రసాదంలోనూ కల్తీ జరిగిందన్నారు చంద్రబాబు. సిబిఐ సిట్ క్లీన్ చీట్ ఇచ్చినట్లు మాట్లాడుతున్నారు. కల్తీ జరిగినట్లు సిట్ రిపోర్ట్ లో ఉందని వైవి సుబ్బారెడ్డి స్వయంగా చెప్పారు కదా. బాబాయిని చంపేది నారాసుర రక్త చరిత్ర అని పెట్టారు కదా. ఇప్పుడు కూడా వాళ్ళు తప్పు చేసి నన్ను క్షమాపణ కోరుతున్నారన్నారు చంద్రబాబు. నేనేం తప్పు చేశానని క్షమాపణ చెప్పాలి అన్నారు. తిరుమల పవిత్రత కోసం నేను పనిచేస్తుంటే విమర్శలు చేస్తున్నారన్నారు. అలాంటి వెంకటేశ్వర స్వామికి అపవిత్రత చేసే పరిస్థితి వస్తే మీరు సహిస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా, సహిస్తారా అని అడుగుతున్నా. 5 సంవత్సరాలు కల్తీ అయిన ఘీ. Be mine with the Joy Alucas Be Mine Heart to Heart Valentine's collection. Very smart. This year, on the purchase of jewelry worth $1,000 and above, you can receive exciting cashback vouchers, 100% value on old gold exchange, 100% value on diamond exchange, and much more only till February 15th, 2026. బాధేస్తుంది. అలాంటి ఘీ తీసుకొచ్చారు. మామూలు కెమికల్స్తో తయారు చేశారు. పేపర్లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తూ ఉంది. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ని ఘీలో వేసి దాన్ని మళ్ళీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందని. కెమికల్స్ 2 ఉన్నాయి. కెమికల్స్ వాడినప్పుడు కొన్ని వెజిటబుల్ వాడతారు. వెజిటబుల్ ఫ్యాట్ వాడితే ఎక్కువ రేటు, అనిమల్ ఫ్యాట్ అయితే తక్కువ రేటు. అది కూడా కలిపారని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. నిన్నే మాట్లాడాడు. సిబిఐ ఇచ్చింది, సిట్ ఇచ్చింది, ఏమీ లేదని చెప్పింది అని అంటాడు. వాళ్ళ బాబాయ్ నిన్నే మాట్లాడతాడు. సిట్ చెప్పింది కల్తీ ఉందనింది, కానీ ఎనిమల్ ఫ్యాట్ లేదని మాట్లాడతాడు. నేను మాట్లాడలేదు. నేను ఎందుకంటే ఒక భక్తుడిగా చెప్తున్నా, నేను కూడా మాట్లాడకూడదు. వెంకటేశ్వర స్వామి పవిత్రత కోసం అని ఆలోచించాను. కానీ మీరందరూ చూశారు వివేకానంద రెడ్డిది. వివేకానంద రెడ్డి బాబాయిని చంపి నెక్స్ట్ డే నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రను పెట్టారా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. పెట్టారా లేదా? ఇప్పుడు కూడా నేను గమ్మునుంటే రేపో ఎల్లుండో అప్పుడే స్టార్ట్ చేశారు. నన్ను అపాలజీ చెప్పమంటారు. నేనేం చెప్పాలి? నేను తప్పు చేశానని నేను అపాలజీ చెప్పాలి. దేనికోసం? నేను ఆ రోజు ఒక రిపోర్ట్ చూశాను. ఆ రిపోర్ట్లో అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారు. అది కూడా ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ చెప్పారు. నేను ఆ విషయమే చెప్పాను.